మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సో డాక్టర్ గారు, మీరు ఆల్మోస్ట్ ఒక 2 దశాబ్దాలుగా సేవలు అందిస్తున్నారు సో ఈ నెఫ్రాలజీ విభాగంలో. అయితే మనం చూసినప్పుడు నేషనల్ యావరేజ్తో పోలిస్తే కిడ్నీ సమస్యల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో అధికంగా కనబడుతున్నాయి. సో అంటే ఇక్కడ వేడి అధికంగా ఉండడమా, నీరు అంటే గ్రౌండ్ వాటర్ తాగడమా, లేదా ఫాస్ట్ ఫుడ్ తినడమా, సో ఏ కారణాలు మనకు ఎక్కువ కిడ్నీ సమస్యలకు కారణమవుతున్నాయి? సో ఎక్కువ ఉప్పు వాడకం వలన, ముఖ్యంగా ఈ కోస్టల్ ఏరియాస్ కూడా హ్యూమిడిటీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందా? సో గత 20 సంవత్సరాలుగా మీరు ఎలాంటి కిడ్నీ సమస్యలను ఇక్కడ మీరు చూస్తున్నారు? వాటి కారణాలు ఏంటి? మంచి ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ మీరు మన తెలుగు రాష్ట్రాల్లో కిడ్నీ డిసీజ్ శాతం ఎక్కువగా ఉందా అని అడిగారు. నేను అనుకోవట్లేదు. ఇది పాన్ ఇండియా లాగే ఉండుండొచ్చు, కానీ మన దగ్గర డిటెక్షన్ ఎక్కువ ఉంది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ, గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ వల్ల కానీ, గవర్నమెంట్ ప్రతి ప్రోగ్రామ్ని సీరియస్గా తీసుకుని, ఈవెన్ బోత్ స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్ర, హెల్త్ రిలేటెడ్ మీరు చూస్తున్నారు కదా ఈ రోజుల్లో, హెల్త్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయటం వల్ల సో డిటెక్షన్ రేట్ పెరిగిందేమో అనుకుంటున్నాను నేను. అందుకని సమస్యలు ఎక్కువగా ఉన్నట్టు చూస్తున్నాము మనం. అంటే దేశవ్యాప్తంగా కూడా లేదు, కానీ ఇక్కడ ఇది మన అదృష్టం, కేసులు బయటపడుతున్నాయి. మన ఉద్దేశం, నా ఉద్దేశం అదే, దేశవ్యాప్తంగా కూడా ఈ సమస్య ఉంది. అండ్ ఇందాకలా మీరు అడిగినట్టుగా 20 yearsలో మీరు ఏ టైప్ ఆఫ్ కిడ్నీ డిసీజ్ చూస్తున్నారు? ట్రాన్సిషన్ ఉందండి కిడ్నీ డిసీజ్లో. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ కాజెస్లో. నేను 20 ఏళ్ల క్రితం ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఉండే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్కి ఇప్పుడు ఉండే స్పెక్ట్రమ్ ఆఫ్ డిసీజెస్కి తేడా వస్తుంది. దానికి కారణం ఏంటంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్. ఇనీషియల్గా కమ్యూనికబుల్ డిసీజ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉండేది ఇండియాలో. ఏదో మలేరియాతో కిడ్నీ డిసీజ్ రావటం, ఏదో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్తో కిడ్నీ డిసీజ్ రావటం, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కిడ్నీ డిసీజ్ రావటం, డీహైడ్రేషన్ వల్ల కిడ్నీ డిసీజ్ రావటం, స్నేక్ బైట్స్, ఆబ్స్టెట్రిక్ ఏకేఐస్ అంటే డెలివరీస్ తర్వాత కిడ్నీ ఇంజరీస్ రావటం, ఇలాంటి శాతం చాలా ఎక్కువ ఉండేదండి 20-25 years బ్యాక్. మేము చదువుతున్నప్పుడు ఉస్మానియాలో ఆబ్స్టిక్ ఏకేస్ ఎన్ని పేషెంట్స్ వచ్చేవాళ్ళు. స్నేక్ బైట్స్ చుట్టుపక్కల గ్రామాల నుంచి ఏదో పాము కరిచింది, కిడ్నీ పోయింది వచ్చేవారు. ఈ రోజుల్లో అలాంటివి ఏం చూడట్లేదండి. ఆబ్స్టిక్ ఏకేస్ ఆల్మోస్ట్ కన్వర్గ్ అయిపోయాయి, స్నేక్ బైట్ ఏకేస్ కన్వర్గ్ అయిపోయాయి. ఐ డోంట్ థింక్ ఈవెన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కూడా ఇదే సిచ్యువేషన్. మరి ఇప్పుడున్న కిడ్నీ డిసీజ్ అన్నీ ఏంటంటే అన్ని డయాబెటీస్, హైపర్ టెన్షను, ఆల్కహాలు, స్మోక్, ఒబిసిటీ, వీటి వల్ల వచ్చే కిడ్నీ డిసీజెస్. సో 20-25 yearsలో ట్రాన్సిషన్ ఉంది. స్లోగా ఇన్ఫెక్షన్ అంటే కమ్యూనికబుల్ డిసీజ్ నుంచి అంటే మనం స్లోగా వెస్టర్నైజ్ అయిపోతున్నాం. ఈ 25 years బ్యాక్ నేను ఫస్ట్ టైం హార్వర్డ్లో ట్రాన్స్ప్లాంటేషన్స్, డయాలసిస్లు చూసినప్పుడు ఆల్మోస్ట్ 50-60% ఆఫ్ పీపుల్ డయాబెటిక్స్. అక్కడ ఏమంటే ఇండియాకి వచ్చి చూస్తే ఇక్కడ అంతమంది లేరు, ఓన్లీ 15-20% డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. అది కాస్త స్లోగా మనం కూడా 55-60%కి వచ్చాం. ఓకే. సో లాట్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇన్ ద లాస్ట్ 20 years.